ఈ గరం మసాలా అనేది నేను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను అన్నది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేనైతే చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మీ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసి అందులో వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అనేది వేసేసి మంచిగా కలపండి. తర్వాత కొద్దిగా మనం ఇందులో పసుపు అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసి మంచిగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అసలు నాన్ వెజ్ అంటే తినని వాళ్ళు కూడా తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఒక 10 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మంచిగా మళ్ళీ ఒకసారి కలపండి. అండ్ ఆనియన్ అనేది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసి మంచిగా కలపండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం ఇన్స్టాంట్గా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసి వేసాను అనమాట. అండ్ మంచిగా పచ్చితనం పోయేంత వరకు ఉంచి తర్వాత కారం అండ్ మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసేసి మంచిగా కలపండి. అండ్ మీ స్పైసీకి మీరు తినే స్పైసీని బట్టి వేసేసుకోండి. నెక్స్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాదం వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా తినేయడమే. ఎంతో ఎమ్మె చికెన్ 65 రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ బాయ్.